కమలం గుటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్న రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు బీజేపీ అధిష్టానంతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించినట్లు సమాచారం. ఈ సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం. కమలం గూటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్న రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు బీజేపీ అధిష్టానంతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించినట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చేరికల పర్వం అయితే కొనసాగుతోంది. ఆషాఢ మాసంలో మరి ఆ ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు చాలామంది నేతలు. ఇక ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. దీనిపై మరి సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక కమలం గూటికి బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ సభ్యులు 4 మరి కమలం గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరి ఇక బీజేపీలో చేరుతున్న రాజ్యసభ సభ్యులు మరి పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు వీరంతా కూడా మరి బీజేపీ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మరి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా చర్చించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా మరి బీజేపీ రాజ్యసభ సభ్యులు మరి ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారనే వార్త అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చేరికల పర్వం కూడా కొనసాగుతుంది. ఈరోజు మరి సీఎం రేవంత్ నివాసంలో మరి షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ కూడా మరి కాంగ్రెస్ కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇదే దారిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేస్తారు. బీఆర్ఎస్కు సంబంధించి కేవలం 4 మాత్రమే మిగులుతారని చెప్పి నిన్న దానం చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న నేపథ్యంలో మరి ఇక బీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఇప్పుడు బీజేపీలో చేరతారనే వార్త మాత్రం ఇప్పుడు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పూర్తిగా మరి సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారం రోజులుగా మరి ఢిల్లీలో మరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసము మరి ఇద్దరు కూడా ఢిల్లీలో న్యాయవాదులతో చర్చిస్తున్న హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్లు మరి ఇప్పటికే బీజేపీ పెద్దలతో చర్చించారు. ఈ విషయంలో మరి 4 రాజ్యసభ సభ్యుల్ని మరి బీజేపీలో చేర్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఇటు బీజేపీ నుంచి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అధికారిక సమాచారం వెలువరించిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.